హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. అందరికీ కూడా ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఓకే, ఇక్కడ ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి అండి. ఏంటి అని అంటే, ఇక్కడ మన ఛానల్ని చాలామంది ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. ఇంకో విషయం ఏంటంటే, చాలా వేల మంది చూడడం అనేది జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా చాలామంది లైక్ చేయడం కూడా జరుగుతుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొక విషయం, అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటామా. చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఎవరనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చాలా వరకు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తున్నాను. అది మీకు తెలిసిన విషయమే. ఇది అవేర్నెస్ కోసం. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి ఊరకనే అనలేదండి. ఇన్ఫర్మేషన్ అనేది సంపద లాంటిది. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఈరోజు ఉన్నట్లయితే రేపు పొద్దున అది కొన్ని అవకాశాలు మీకు కల్పిస్తూ ఉంటుంది. మనకి చదువు ఎంత ముఖ్యమో, ఇక ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో, ఇక ఇన్ఫర్మేషన్ కూడా అంతే ముఖ్యం అండి. నేను ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి గ్రూప్ 2 అనేది పెద్ద వివాదంలోనే ఉన్నది. ఎందుకు అంటే, ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే చాలా వరకు ఈ కేసు అనేది ఇంకా ముందుకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉన్నదన్నమాట. ఎవరైతే ముందు పిటిషనర్స్ వేశారో అటువంటి కేసు అనేది కొద్దిగా స్తబ్దతలో ఉన్నమాట వాస్తవమే. అంటే దానికి ఇంకా పురోగతి అంటే ఇంకా రాలేదు. ఆల్రెడీ మనం మొన్న 11th చూసాం, అక్కడ ఏమీ కూడా జరగలేదు. కానీ ఈలోపుగా ఏపీపీఎస్సి వారు చేసేటటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా వారు శరవేగంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ యొక్క వాస్తవాన్ని ఇది మీ అందరూ కూడా గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు నష్టపోతున్నారో, ఈ రోస్టర్ విషయంలో ఎవరైతే నష్టపోతున్నారో వారందరూ కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వరకు కేసులు అనేవి భారీ ఎత్తున వెల్లువెత్తుతున్నాయండి. అది మీరు గమనించాలి. ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పటికే మనకి ఇంకొక 2 కేసులు అనేవి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళి నష్టపోకూడదు. ఉద్యోగంలోకి వెళ్ళినా మళ్ళీ తీసేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ కూడా నష్టపోతున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా మళ్ళీ ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలి మళ్ళీ గ్రూప్ 2 ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా వరకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంది. కాబట్టి ఇక్కడ చాలా వరకు కేసులు అనేవి వెల్లువెత్తుతున్నాయి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ భారీ ఎత్తున మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ కావాలి అనుకున్న వారు చాలా ఎక్కువ మంది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకు అనంటే ఈ నోటిఫికేషన్ అనేది ఒక స్టెప్ ముందుకు వెళ్తే తప్పించి, ఓకే, ఇందులో తప్పులు దొర్లే కాబట్టి ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం లేదు. ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్ అనేది కొద్దిగా ముందుకెళ్ళి ఎటువంటి రోస్టర్ మిస్టేక్స్ లేకుండా అంతా సజావుగా సాగినట్లయితే
తరువాత మళ్ళీ మనకి ఇంకొక నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. కానీ ఈ నోటిఫికేషన్లో చాలా వరకు తప్పులు అనేవి ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ తప్పులు అయితే మాత్రం ఉన్నాయి. కాబట్టి ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తప్పుల్లో అన్నిటినీ కూడా పరిగణించి చాలామంది కేసెస్కి వెళ్ళేటటువంటి అవకాశం మాత్రం ఉన్నది. కాబట్టి ఇది ఇప్పటితో తేలేటటువంటి అంశం మాత్రం కాదు. కానీ మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఇంకా డైలీ కూడా వీటిపైన మీకు అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ లేని సమాచారం అంతా కూడా మీకు ఉంటుంది. భారీ ఎత్తున మనకి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క కేసు కూడా మీకు విషయం అనేది చెప్పడం జరుగుతుంది. పెంచలయ్య గారు కూడా ఆల్రెడీ వేయడం జరిగింది ఇక్కడ జీవి సుందర్ గారి యొక్క నేతృత్వంలో. ఓకే, ఇక్కడ జీవి సుందర్ గారి నేతృత్వంలో ఆల్రెడీ ఒక కేసు అనేది మనకి ఇప్పుడు డివిజనల్ బెంచ్కి వెళ్ళబోతుంది. అదేవిధంగా రేపొద్దున ఇంకొకటి రెడీగా ఉన్నది. ఇప్పుడు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, 1500 పోస్టులతో ఒకేసారి రిక్రూట్మెంట్ అనేది జరపాలి. 1500 పోస్టులతో మీరు మాకు సిలబస్ అదేవిధంగా ఈ యొక్క కంప్లీట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మాకు 1 yearలో కావాలి అనేటువంటి వారు పెద్ద ఎత్తున నినాదాలు కూడా ఉన్నాయండి. రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మినిస్టర్స్ కూడా చేరిపోయినాయి. ఈ యొక్క ఏవైతే 1500 పోస్టులతో నోటిఫికేషన్ కావాలి అనుకున్న వారందరూ నాట్ ఓన్లీ మొన్న 230, 220, 210 వచ్చిన వారందరూ కూడా 1500 పోస్టులు కావాలని వారి యొక్క నినాదం కూడా ఇక్కడ కంటిన్యూ అవుతున్నది. ఎందుకనంటే వారు ఒకవేళ ఈ యొక్క ఉద్యోగానికి వెళ్ళినట్లయినా సరే ఎక్కడ మనం చిక్కుల్లో పడతామో అనేటటువంటి ఇబ్బందుల్లో ఉండడం అనేది జరిగిందండి. జరుగుతూ ఉంది కూడా. చాలామంది నేను కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది, మా సీనియర్స్ అండ్ సూపర్ సీనియర్స్ అందరికీ కూడా. అదేవిధంగా మీరు చూసుంటారు మా అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ కూడా ఈ మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇష్యూ, రోస్టర్ విషయంలో తప్పులు దొర్లాయని. అది కూడా ఏంటి, ఇందులో ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్లో మా యొక్క అధ్యాపకులు, యూనివర్సిటీ అధ్యాపకులు ఎవరైతే ఉంటారో ఈ కాంట్రాక్ట్ బేసిక్ రూపంలో ఉండేటువంటి వారందరూ కూడా వీటిపైన పిటిషన్స్ వేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఎక్కడితో ఆగేటటువంటి అంశం అయితే కాదు. ఆల్రెడీ ఈ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అనేది రద్దయిందో అదేవిధంగా రేపొద్దున డిఎల్, జేఎల్, నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, అదేవిధంగా మరికొన్ని ఎక్సెట్రా మనకి 13 నోటిఫికేషన్స్ వరకు కూడా చిన్న చిటకా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ప్రమాదం అనేది వాటిల్లేటటువంటి అవకాశం మాత్రం ఉంటుందండి. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎప్పుడు కూడా డీవేట్ అవ్వద్దు. వన్స్ డీవేట్ అయినట్లయితే ఇక్కడ చాలా వరకు నష్టపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ లాగా ఉంచి యూ కెన్ లీవ్ అవుట్. ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్, నెక్స్ట్ సమాజ శాస్త్రం ఉంది కదా మనకి, ఈ సమాజ శాస్త్రము, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీ ఆధునిక మరియు ప్రాచీన భారతదేశ చరిత్ర, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇలానే చాలా వరకు మనకి ఏవైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జియోగ్రఫీ కూడా మనకి పొందుపరిచారు. కాబట్టి మళ్ళీ సిలబస్ చేంజ్ అయినా సరే ఇక్కడ ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే 10 years దాటి కూడా మనకి ఇక్కడ జరుగుతుంది కాబట్టి రిక్రూట్మెంట్ ఇదే కాబట్టి ఇందులో ప్రధానంగా ఇదంతా కూడా మనకి గ్రూప్ 2 ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వాటిపై ఇది ఒక సందిగ్ధతలో ఉంది కాబట్టి ఈ వీడియో అయితే మీ ముందుకు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ కూడా మన యొక్క ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏముందండి, యాక్చువల్గా నాకు కొద్దిగా ఎంకరేజ్ చేయండి. చిన్న సబ్స్క్రైబ్ నొక్కేసి మీరు బెల్ ఐకాన్ మాత్రం ఓకే చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో ఇంకా మంచి
ఇన్ఫర్మేషన్ వీడియోస్, అదేవిధంగా సబ్జెక్ట్ ఇచ్చేటటువంటి అవకాశం నాకు కల్పిస్తారని నేను చెప్పేసి భావిస్తున్నాను. కాబట్టి మీ అందరి సపోర్ట్ అనేది మాత్రం నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ aspirants, those who are prepared for APPSC examinations and also other competitive exams also. Thank you very much.